హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు పోకిరి మూవీ గురించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి అయితే ఇప్పుడు చెప్తాను. 2005 నవంబర్లో ఈ మూవీ షూట్ స్టార్ట్ చేసి 2006 ఏప్రిల్కంతా కంప్లీట్ చేశారంట. అంటే మనకు టోటల్ ఓవరాల్గా 120 to 130 డేస్లోనే ఈ షూట్ అనేది కంప్లీట్ అయిందంట. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక మూవీ తీయాలంటే కనీసం 2 to 3 years అన్న టైం పడుతుంది. పోకిరి మొత్తం డబ్బింగ్ మహేష్ బాబు గారు కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేశాడంట. మనకు మూవీ స్టార్టింగ్లో మార్కెట్ ఫైట్ అనేది ఉంది కదా, ఆ ఫైటింగ్ అనేది యాక్చువల్గా రిహార్సల్స్ ఏమి చేయకుండానే డైరెక్ట్గా సింగిల్ టేక్లోనే ఆ సీన్ అనేది కంప్లీట్ చేశారంట. అందుకే మనకు ఆ సీన్ అనేది చాలా రఫ్ అండ్ రియలిస్టిక్గా కనిపిస్తుంది. మనకు అండర్ కవర్ పోలీస్ ట్విస్ట్ ఉంది కదా మూవీలో, ఈ ట్విస్ట్ అనేది పూరి గారు 20 days స్క్రిప్ట్ రాసే టైంలో అసలు మూవీ సెట్లో అసలు ఎవరికి కూడా ఈ సీక్రెట్ అనేది రివీల్ చేయలేదంట. నెక్స్ట్ మనకి ఈ మూవీలో ఎక్కువ గన్స్ ఎక్కువ యూస్ చేశారు కదా, ఈ గన్స్ సౌండ్స్ అనేటివి హాలీవుడ్ మూవీ రెఫరెన్స్ డిజైన్ చేశారంట. ఆ మూవీ పేరు వచ్చి హీల్ అండ్ డెస్పెరాడో. ఈ మూవీలో 30% వరకు డైలాగ్స్ సెట్లోనే మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్ చూసి పూరి గారు అక్కడికక్కడే స్పాంటేనియస్గా డైలాగ్స్ రాయేశారంట. దాంట్లో మనకి నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది, వాడే పండుగాడు అనే పవర్ఫుల్ డైలాగ్స్ ఆన్ ది స్పాట్లోనే రాశారంట. ఆశీష్ విద్యార్థి క్యారెక్టర్ ఉంది కదా, మన పోలీస్ విలన్ క్యారెక్టర్, అది యాక్చువల్గా రియల్ ముంబై డాన్ని ఆధారంగా చేసుకొని ఆ క్యారెక్టర్ షేడ్స్ ఇచ్చాడంట. నెక్స్ట్ మనకి ఈ మూవీ ఫస్ట్ నెరేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారికంట. ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకుండా తర్వాత ఈ ఛాన్స్ వచ్చి మన మహేష్ బాబు గారికి వచ్చింది ఈ మూవీ ఛాన్స్ చేయడానికి. నెక్స్ట్ ఈ మూవీ పోకిరి తర్వాత చాలా యాక్షన్ సినిమాలు డబ్బింగ్ స్టైల్ కానీ, రియల్ స్ట్రీట్ ఫైట్స్ కానీ, స్లాంగ్ డైలాగ్స్ అన్నీ కూడా ఈ మూవీ తర్వాత చాలా ట్రెండ్ అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.